హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి వరి కోసేటప్పుడు అండి. మా పక్కన అంకుల్ వాళ్ళు వరి కోసారనమాట. మా పొలంలో మ్యాప్ అండి. ఈ గడ్డి కూడా మీరే తీసుకొని వెళ్ళండి అనేసి అన్నారు. అందుకనేసి వాళ్ళ పొలంలో మేపుతున్నాము. ఆ రోజే ఫస్ట్ డే అండి గేదెల్ని వదలడం అయితే. సో ఇద్దరం అయితే వదిలామన్నమాట. ఒక్కరికి అవి అస్సలు ఆగవండి. ఎందుకంటే ఉండి ఉండి వదులుతాం కాబట్టి అసలు ఏ తోటలో దూరుతాయో ఏ పత్తి చేనులో దూరుతాయో తెలియదనమాట. ఇక వాళ్ళు ఫుల్గా తిడతారు. ఇక ఆ తిట్లు మనకి ఎందుకులే అనేసి ఇద్దరం అయితే వదిలామన్నమాట. ఆ రోజు గేదెలు అయితే మాతో పాటు మా చేను పక్కన ఇంకొక అంకుల్ కూడా వాళ్ళ ఎడ్లు మేపుతున్నారనమాట. వాళ్ళ మిరప తోట దున్ని వాళ్ళ ఎడ్లు కూడా మేపుతున్నారు. యాక్చువల్గా అయితే ఏంటంటే ఆ గడ్డి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని చెప్పి అంకుల్ ఏం చేశారంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఇక సర్లే ఇచ్చేయనిలే, గేదెలు అయితే మేపొచ్చులే అన్నట్టు ఇక గేదెలు మేపుతున్నామండి. ఒక్కలేమో మధ్య మధ్యలో మా నాన్న కూడా వస్తూ ఉన్నారనమాట. అందుకనేసి ఏం చేశామంటే నేను కత్తి కూడా పట్టుకొని వచ్చాను. గేట్ల మీద గడ్డి ఉంటుంది కదా, అదే రోజు కోసారండి వరి. అదే రోజు కోసారు కాబట్టి అంటే నైట్ కోసారనమాట. నేను మార్నింగ్ గేదెలను వదిలాను. గట్ల మీద పచ్చగా గడ్డి ఉండేసరికి నేను కోసానండి. దగ్గర 4 మోపులు కోసానండి. మా నాన్న ఎక్సెల్ మీద వచ్చి తీసుకొని వెళ్ళారనమాట. సో వెళ్ళేసరికి ఇక మా గేదెలు మ్యాక్సిమం అయితే 2-3 వరకే మేస్తాయండి. 4-5 వరకు అయితే ఉండవు. మా ఊర్లో ఉన్న వాళ్ళందరి గేదెలు 4కి 4:30కి 5కి అలా తోలుకొని వస్తారనమాట. మావి మాత్రం అంతసేపు ఉండవండి. 2:30-3 లోపే అప్పటికల్లా ఇక ఇంట్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్ 3 కల్లా ఇంట్లోనే ఉంటాము. ఒక్కొక్కసారి వదలడం లేట్ అయితే 12 అలా 1కి అలా వదిలితే మాత్రానికి 4 వరకు అయితే ఉంటాయన్నమాట. 11కి 10కి అలా వదిలితే మాత్రానికి 3 కల్లా ఇంటికి వెళ్తాయి అన్నమాట. ఇక మనం తోలుకెళ్ళకపోయినా అవే ఇంటికి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఫుల్గా కడుపు నిండా మేస్తాయి కదా, ఇక అవసరం పడదన్నమాట. ఇక తోలుకెళ్ళే అవసరం ఉండదు, అవే వెళ్ళిపోతాయి అన్నమాట. వాటర్ పెట్టేసి తోలుకొని వెళ్తాను. ఈ అంకుల్ నేను మాట్లాడుకుంటూ అయితే మేపుతున్నాం అనమాట. అంకుల్ వాళ్ళకి ఎండుగడ్డి ఉంది, మాకు ఎండుగడ్డి లేదండి, అందుకే మేపాల్సి వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉంది, కొన్నాము, అది సరిపోదు. మళ్ళీ వేసంగి వేశారు కదా, ఎవరి దగ్గరైనా కొనుక్కోవాలన్నమాట. ఒక 3-4 ఎకరాలు, 1 ఎకరం అయితే దొరికింది. ఇంకొక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే కనుక దొరికితే కనుక కొందామని అయితే చూస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ వరకు రావాలి కదా.